వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఇన్లాస్కి, ఫాదర్ ఇన్లాస్కి, మదర్ ఇన్లాస్కి, అత్తగారులకి, మామగారులకి ఇదంతా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ జడ్జ్మెంట్ గురించి మీరు కొంచెం విశ్లేషిస్తారా? సార్, ఇది మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ సార్. ఈ కేసులో ఏమైందంటే, ఎవరైతే మామగారు ఉన్నారో ఆయన ఇల్లు కట్టుకునేటప్పుడు 1,00,000 రూపాయలు సాయం చేశారు అల్లుడు. సాయం చేసినప్పుడు ఈయన ఏం చేశాడు, దాంతో గ్రాటిట్యూడ్తో ట్రాన్స్ఫర్ చేసేసారు ఆ ప్రాపర్టీ ఆయన పేరు మీద. అయితే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ చాలా ఏజ్డ్ అయిపోయారు, ఆయన 85 years ప్లస్ అయిపోయారు. అండ్ ఆయన భార్యకి అస్సలు బాగాలేదు, ఆవిడకి ఏదో ఎయిల్మెంట్స్ ఉన్నాయి, షీఈస్ రియలీ సిక్. ఆవిడ హాస్పిటల్ నీడ్స్ కోసము అండ్ ఆయన చిల్డ్రన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను. సో సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ ఉంది కదా సార్, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, ఆ యాక్ట్ కింద నాకు మా అల్లుడి దగ్గర నుంచి ఏదైనా మెయింటెనెన్స్ ఇప్పించండి అని అడగడం జరిగింది. అప్పుడు ఈ అల్లుడు ఏం చెప్పాడు అని అంటే, నేను యాజ్ పర్ యాక్ట్ నేను చైల్డ్ అవ్వను మా మామగారికి, సో నేను మెయింటెనెన్స్ ఆయన కట్టాల్సిన అవసరం లేదు, సో ఆయన మెయింటెనెన్స్ నేను చూసుకోని అవసరం లేదు, నాకు ఆయనకి ఏం సంబంధం లేదు అని చెప్పారు. అప్పుడు కోర్టు ఏం చెప్పింది అని అంటే, సరే నువ్వు ఆయనకి చైల్డ్ అవ్వవు, నీ భార్య అవుతుంది చైల్డ్, నువ్వు అవ్వవు. సరే నువ్వు ఏదైతే ప్రాపర్టీ 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు నీకు ట్రాన్స్ఫర్ చేశారో ప్రాపర్టీ, ఇప్పుడు ఆయన మెయింటెనెన్స్ కోసము అది అవసరం పడుతుంది. ఇప్పుడు ఆయన సరిగ్గా చూసుకోవాలి, ఆయన భార్యను చూసుకోవాలి, హూ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ వేరియస్ డిసీజెస్, ఆవిడకి ఏవో రుగ్మతలు రోగాలు ఉన్నాయి, ఆవిడని ఆయన మెయింటైన్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో ప్రాపర్టీ మీకు, అది నల్ అండ్ వాయిడ్ ఉంటుంది, ఆ ప్రాపర్టీ ఆయనకు తిరిగి ఇచ్చేయండి అని లోవర్ కోర్ట్ అదే చెప్పింది. సేమ్ డెసిషన్ హైకోర్టు కూడా అప్హెల్డ్ చేసింది సార్. ఏదైతే మామగారు ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు ఆయన గ్రాటిట్యూడ్ తోని ఆనందంగా ఇచ్చేసిన ప్రాపర్టీ ఉందో, ఆస్తి ఉందో, అది తిరిగి మళ్ళీ మామగారికి ఇచ్చేయాలి అని అల్లుడిని ఆదేశించింది సార్ కోర్టు. చాలా శుభ పరిణామం అండి. ఇట్లాంటి జడ్జిమెంట్స్ సొసైటీకి, పెద్దవాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి అందులో చాలా మంచిది. పిల్లవాళ్ళు నిజంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోలేనప్పుడు, ఏదైనా డిజబిలిటీ ఉన్నప్పుడు, మెంటలీ హ్యాండిక్యాప్ ఉన్నప్పుడు పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాము. డెఫినెట్ గా పేరెంట్స్ కూడా అప్పుడు బాధ్యత అవుతుంది. కానీ అన్ని బాగుండి, అంతా బాగుండి మీరు వెళ్ళేటప్పుడు కూడా మీ పేరెంట్స్ మీరు పీకు తింటే డెఫినెట్ గా ఇలాంటి జడ్జిమెంట్స్ అప్లికబుల్ అవుతాయి. దయచేసి ఇట్లాంటి జడ్జిమెంట్స్ అందరికి తెలియాలి, అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. అత్తమామల్ని ఏడిపించే అల్లుళ్ళని కానీ లేకపోతే కోడళ్ళకి కానీ ఇది డెఫినెట్ గా ఒక గుణపాఠం అవుతుంది. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.